సుందరుడు అనేటువంటి మాట దేవుని గురించినటువంటి వర్ణనలలో మనం చూస్తాం. ఆ వర్ణన కాకుండా నేరుగా చూసేటువంటి అవకాశంలో దేవుడు ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహానుకు, పేతురుకు, అదేవిధంగా యాకోబుకు నేరుగా ఆ ప్రత్యక్షతను చూస్తారు. ఆ అనుభవంలో వారు ఉన్నారు. సో దే సా ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. సూర్యుని వచ్చి తేజస్సును ఆయన కలిగి ఉండటంలో వారు చూడగలిగారు. అంతేకాదు ప్రియులారా, సౌలు దమస్కు పట్టణంలోకి వెళ్తా ఉండినప్పుడు ఆ మార్గంలో సౌలుకు ప్రత్యక్షమైనటువంటి దేవుని సౌందర్యము వెలుగు వలె ఆయన ముఖము మీద ప్రకాశించింది. వెలుగు వలె ఆయన ముఖము మీద ప్రకాశించింది. మనం దేవుని చూడలేనటువంటి వారమై ఉండినప్పుడు ప్రభువు యొక్క రూపాంతరము వలన ఆయన మహిమను మనకు ప్రత్యక్షపరిచి ఆయన సౌందర్యంలో అనగా ఆయన రూపంలో మనకు ఇచ్చినటువంటి దేవుడిగా మనము చూడవలసినటువంటి వారమైన జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే వారు ఎంతో సొగసుగా ఉన్నారు, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, వారు ఎంతో సొగసుగా ఉన్నారు. ఈ మాట దేని గురించి రాయబడింది అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రభువును ఆశ్రయించి ఉంటారో, ఎవరైతే ప్రభువు యొక్క నడిపింపులో ఉంటారో వారి గురించి రాయబడుతూ ఉన్నది ఈ మాట. జకర్యా భక్తుడు ఈ ప్రవక్త రాస్తున్నటువంటి ప్రవచనములలో సియోను నివాసులారా బహుగా సంతోషించి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి అని దేవుని గురించి వర్ణిస్తూ, దేవుడు ఉన్నటువంటి మీ రక్షకుడు నివసిస్తున్నటువంటి తరుణంలో మీ ముఖములు ఎలా ఉంటాయి అంటే ఎంతో క్షేమముగాను ఎంతో సొగసుగాను ఉంటాయట. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ ఆనందము మన ముఖములను వికసింప చేసేదిగాను, మన ముఖములను తేజోమయంగా మార్చేదిగాను ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశింపజేసేటువంటి గొప్ప ప్రేమను దేవుడు మన మీద చూపిస్తూ ఉన్నారు. రూపాంతరంలో ప్రభువుని యొక్క ప్రత్యక్షతలో మనం చూస్తున్నటువంటి ఒక సుందరమైన అనుభవము, ఆయన సౌందర్యంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. He gives his beauty to us. ఎలాంటి సౌందర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే, ఒక పువ్వు ఏ రీతిగా అయితే మొగ్గ నుంచి వికసిస్తూ ఉంటుందో సడన్గా, అప్పటి వరకు ఒక ఇంకా వికసించని పువ్వు ఏ రీతిగా అయితే దాచబడి ఉంటుందో ఆ రీతిగా ఆయన మనలో మనం ఆయనను దాచుకుంటే ఆయన వికాసము మన ముఖంలో ప్రకాశించేదిగా ఉంటాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన రూపాంతరంలో ఆయన స్పిరిచువాలిటీని రివీల్ చేశాడు. ఆయనను చూసినటువంటి జ్ఞానంలో మనకు రివీల్ చేశారు. మనం చూస్తున్నటువంటి పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్తలు 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, తండ్రి, ఆకాశములకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుపాలులకు బయలుపరిచినవని నేను స్తుతించుచున్నాను. ఈ రూపాంతర అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉంటారో వారు ఆయన ఆత్మీయ జ్ఞానంలో పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, కానీ
పరిశుద్ధ లేఖనాలు మనం తెలియజేస్తున్నటువంటి ఈ విషయం గమనిస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తూ ఉంటే, ఇందులో వచ్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయులకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుదాం. ఈ మాట మనం చదువుతూ ఉండేటప్పుడు మనకు ఎదురయ్యేటువంటి తెలిసేటువంటి విషయం ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ సహాయం వలన మనము ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన జ్ఞానమును మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. జ్ఞానము అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రమే కాదండి. దేవుని చూసేటువంటి, దేవుని కార్యములను గోచరించుకోగలిగేటువంటి స్థితి దేవుడు మనకు ఇస్తాడు. ఆయన ప్రత్యక్షతలో అది ఆయన మనకు అనుగ్రహించాడు. జ్ఞానులకు దానిని మరుగుపరిచాడు, చిన్నపిల్లలకు దానిని బయలుపరిచాడు అనేటువంటి ఈ మాట ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఎంతో గొప్ప పండితులు వీళ్ళు, ఎంతో గొప్ప జ్ఞానవంతులు వీళ్ళు అనుకున్నంత మాత్రాన వారికి దేవుని గురించినటువంటి జ్ఞానము సంపూర్ణంగా ఉన్నదని కాదు. అలాగే మీరు ఎందుకు పనికిరారు, కనీసం చదవడం కూడా రాదు అని అనుకున్నంత మాత్రాన దేవుని గురించి వారికి తెలియదు అని కూడా కాదు. చాలా మంది గమనించినట్లయితే చదువుకున్న మూర్ఖులు అనే మాట మనం ఎక్కువగా వింటాం. ఎందుకు వింటామనంటే, జ్ఞానం ఎక్కువైతే దేవుని మనం నిర్లక్ష్యం చేస్తాం, దేవుని యొక్క కార్యాలను మనం చూడలేము, మనకు శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలను ఎదుర్కొంటాం. అదే రీతిగా దేవుని కార్యాలను చూడాలంటే దీనికి రుజువేంటి అని మనం వెతుకుతాం. దేవుని కార్యాలు కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, కానీ వాటిని గ్రహించుకోగలగాలి అంటే దేవుడు దానిని బయలుపరచాలి. పేతురు, యోహాను, యాకోబులు ప్రభుని యొక్క రూపాంతరం గురించినటువంటి విషయాలు తమ తోటి శిష్యులకు తెలియజేస్తూ ఉంటే వారి అనుభవం ఏమై ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోగలిగితే